హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. చక్కగా మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మిస్ చేసుకోకుండా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్, మరి ఈ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగిందండి. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఈ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీలో కస్టమర్స్ అయితే ఉంటారు కదా. సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్తో మిమ్మల్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో అయితే క్వెరీస్ని మీరు అర్థం చేసుకునేసి దానికి తగ్గట్టుగా మీరు సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క క్వెరీస్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, హ్యాండిల్ ఇన్బౌండ్ కస్టమర్ కాల్స్. సో మీరు ఇన్కమింగ్ కాల్స్ని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఎంపతి అలాగే ప్రొఫెషనలిజంగా మీరు సో యొక్క ఇన్కమింగ్ కాల్స్ని అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అడ్రస్సింగ్ దేర్ నీడ్స్ ప్రమోట్లీ అండ్ ఎఫిషియెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని మీరు అర్థం చేసుకొనేసి వాళ్ళకి ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళ దగ్గర మీరు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు మీరు సో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా. సో అప్పుడు మీరు ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అక్యురేట్ రికార్డ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వర్క్ అంతా కూడా మీరు ఈ యొక్క కంపెనీ సిఆర్ఎం సాఫ్ట్వేర్ అండ్ అలాగే అదర్ టూల్స్ని మీరు యూజ్ చేస్తూ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ అలాగే మీరు టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ యొక్క గోల్స్ అంటే సో అచీవ్ ప్రాసెస్ గోల్స్ని మీరు ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. టీమ్ వర్క్స్తో వర్క్ చేయడం వల్ల మీ నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇంప్రూవ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. సో మీరు టీమ్ మెంబర్స్తో వర్క్ చేయడం వల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఇది మీరు చేయాల్సిన వర్క్ అండి. వన్స్ మీరు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 100% ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక్కడ డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే గైస్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. సో మీ దగ్గర నార్మల్ డిగ్రీ ఉన్నా కూడా పర్లేదు, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే సరే మీకు ముందుగా చెప్పినట్టు బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీకైతే ఎక్సలెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలండి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇంటర్నేషనల్ క్లయింట్స్తో కమ్యూనికేట్ అయ్యే విధంగా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీకు హిందీ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదండి. సో హిందీ అయితే మ్యాండేటరీ కాదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. అండ్ అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయండి. సో యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు సో రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది ఉండాలి. అండ్ అలాగే ఎక్సలెంట్ కస్టమర్ సపోర్ట్గా ఎగ్జిక్యూటివ్ అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 3 months మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీగా అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్.
సో మనకు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో కంపల్సరీగా మీ దగ్గర వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే 8 GB ర్యామ్ ఆర్ మోర్ అయితే ఉండాలండి. విండోస్ 10 ఆర్ అబోవ్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి మినిమం 30 Mbps ఆర్ మోర్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఫంక్షనల్ వెబ్ కెమెరా అయితే ఉండాలి. ఆల్రెడీ ల్యాప్టాప్స్కి అయితే ఉంటాయండి. సో సిస్టమ్స్కి అయితే ఉండవు కాబట్టి కంపల్సరీగా ఈ వెబ్ కెమెరా అయితే ఉండాలి. USB హెడ్సెట్ అయితే ఉండాలన్నమాట. ఇవి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కంపల్సరీగా ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే గైస్, మీకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి ఈ డీటెయిల్స్తో పాటు మీ రెజ్యూమ్ని అటాచ్ చేసేసి సో వాళ్ళు చెప్పిన మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ డీటెయిల్స్ చూడండి, మీ యొక్క నేము, మీ యొక్క నెంబర్, అలాగే ఈమెయిల్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. మీ యొక్క లొకేషన్, అలాగే మీ యొక్క రెజ్యూమ్ని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్తో పాటు మీ రెజ్యూమ్ని అటాచ్ చేసేసి ఇక్కడ వీళ్ళు ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసేసేయండి. సెండ్ చేసిన తర్వాత ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే గైస్, వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ అనేది చేస్తారు. రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి లింక్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేశారంటే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఇక్కడ అప్లై అనేది కదా, ఈ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్కిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో స్టిల్ ఏమైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.